ఇక్కడ మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని కానీ సుబ్రహ్మణ్య స్వామిని కానీ దర్శించుకోవటం చాలా మంచిది. 23వ తేదీ రాత్రి 10:11 నుంచి 25వ తేదీ రాత్రి 12:54 వరకు ఉండేటటువంటి సమయంలో ఎక్కువగా సింహరాశి వారు కెరీర్ మీద ఫోకస్ చేయాలి. గుర్తింపు లభించేటటువంటి కాలంగా ఉండబోతుంది. పదోన్నతులు కలుగుతూ ఉంటాయి, అవకాశాలు పెరుగుతూ ఉంటాయి, మీ పని ఇతరుల యొక్క దృష్టిలో కూడా పడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఎదుటివారు ఈర్ష్యపడేటటువంటి విధంగా డెవలప్ అయ్యే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. కార్యాలయంలో రాజకీయాలు అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి తెలుపు రంగు పూలతో కనుక పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 25వ తేదీ రాత్రి 12:54 నుంచి 28వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఆకస్మికమైనటువంటి లాభాల కాలంగా ఉండబోతుంది. స్నేహితుల ద్వారా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా ఊహించిన శుభవార్తలు వింటూ ఉంటారు. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా అద్భుతమైనటువంటి గోల్డెన్ టైంగా ఉండబోతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో పెద్ద పెద్ద లాభాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. కానీ నమ్మకం ఇవ్వటంలోనే చాలా జాగ్రత్తలు వహించాలి. బుధవారం రోజున గ్రీన్ కలర్ బట్టలు ధరించడం చాలా మంచిది. 28వ తేదీ ఉదయం నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే మానసికంగా విపరీతమైనటువంటి అలసట పెరుగుతుంది. ఎక్కువగా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి కన్నీళ్లు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది బాగా విశ్రాంతి తీసుకోవలసినటువంటి రోజు. ఆలోచనలు ఎక్కువగా తగ్గించుకోండి. నెగిటివ్ థాట్స్ వైపు వెళ్ళకండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాలు దానం చేయటం చాలా మంచిది. అంటే పేదవాళ్ళకు పాలు కానీ పెరుగు కానీ బియ్యం కానీ మొదలైనటువంటి దానం చేయడం చాలా మంచిది. మొత్తం మీద ఈ 8 రోజు కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీకు 3 పరీక్షలు ఎదురవబోతున్నాయి. అహంకారము, సహనము, విశ్వాసము. అంటే ఈ మూడింటిని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అహంకారాన్ని తగ్గించుకోవాలి, సహనాన్ని పెంచుకోవాలి, విశ్వాసంతో ఉండాలి. ఇక ఇవి 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కెరియర్ టర్నింగ్ పాయింట్స్గా ఉండబోతూ ఉన్నాయి. 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సంపూర్ణమైనటువంటి లాభాల కాలంగా ఉండబోతుంది. 28వ తేదీన భావోద్వేగానికి పరీక్షా కాలంగా ఉండే అవకాశం ఉంది. ఇవి సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.